మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులకు కూడా నమస్కారం అండి. గౌరవనీయులు పెద్దలు మా జిల్లా ఎస్పీ కేఆర్ రామోదర్ గారి ఆదేశాల మేరకు సాయి నరసింహేశ్వర గారు గవర్నమెంట్ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను మా ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు ఈ యొక్క గుజ్జర ఎల్మందారెడ్డి నగర్లో ఉన్నటువంటి కుంచాల గురవమ్మ ఆమె గంజాయం అనే సమాచారం మీద ఈరోజు నా సిబ్బందితో నేను ఎస్ఐ గారు మా సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ ముగ్గురు వ్యక్తులు కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళని ఆపి సోదా చేయగా వాళ్ళ దగ్గర గంజాయి సుమారు ఒక్కో దగ్గర కేజీ బావు, కేజీ 200, కేజీ 600 గ్రాములు అలా ఉండింది. ఇది ఎక్కడ అడిగితే కుంచాల గురవమ్మ అని దగ్గర సమీపంలో ఆమె దగ్గర కొనమని చెప్పారు. తర్వాత ఆమె కూడా చెక్ చేస్తే ఆమె దగ్గర కూడా సుమారు 1 కిలో గంజాయి దొరకడం జరిగింది. తర్వాత అసలు వీళ్ళ గురించి విచారించుకుంటూ వస్తే వీళ్ళ ముద్దాయిలు చిటితోటి మధుబాబు అలియాస్ తమ్మిడి మధుబాబు అంటారు, అలాగే రాపు దుర్గారావు, పత్తి రవి, కుంచాల గురవమ్మ ఈ నలుగురు దగ్గర గంజాయి పెట్టుకోవడం జరిగింది. ఇక చిటితోటి మధుబాబు ఇతను అంతర్ జిల్లాల దొంగ, మన జిల్లాలో పక్క జిల్లాలో కూడా దొంగతనం చేస్తుంటాడు. అన్ని గతంలో ఇతని మీద సుమారు ఒక 70-80 నేరాలు ఉన్నాయి. రీసెంట్ గా ఇతను ఎక్కడెక్కడ దొంగతనం చేశారని చెప్పంటే మన జిల్లాలో అయితే తాలూరు పోలీస్ స్టేషన్ 3, జరుగుమల స్టేషన్ జరుగుమల స్టేషన్ 2, అద్దెం పోలీస్ స్టేషన్ 1, ఎంజీగూడ పోలీస్ స్టేషన్ 2, పొదిలి పోలీస్ స్టేషన్ 1, వినుకొండ పోలీస్ స్టేషన్ 1, నందుకూరు పోలీస్ స్టేషన్ 1 ఇలా సుమారు 11 నేరాల్లో ఇతను కొన్ని నేరాలు వాళ్ళ బామర్ది రాపు దుర్గారావు అని చెప్పి ఇతను తోడుగా అసిస్టెంట్ గా తీసుకెళ్లి ఒక 3 నేరాలు మిగతా ఇతను ఓన్ గా చేయడం జరిగింది. ఈ నేరాల్లో అంటే మీకు ఎక్కువ ఇతను ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళడము, రామకృష్ణ టెంపుల్స్ ఉన్నటువంటి విగ్రహాలు, అలాగే అక్కడున్న అమ్మవారి మీద ఉన్న తాలిబొట్లు, వెండి సంబంధించిన వస్తువులు, ఇలా మకర తోరణాలు, గంటలు, ఆడున్నటువంటి మిగతా ఆర్టికల్స్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే పలువురు ఆ గ్రామంలో జరిగినటువంటి దొంగతనాలు అయితే సోఫా సెట్స్, డబుల్ కట్ బెడ్, ఏసీ, గ్రేజరు, దివానా కాటు, ఈ యొక్క వాష్ బేసిన్ లాంటి అలాంటి చేయడం జరిగింది. అలాగే అద్దెకు చూసినట్లయితే మిరపకాయలు అంటే ఆటో వేసుకుని ఖాళీకి వస్తున్న అక్కడ మిరపకాయలు దొరికితే ఆ మిరపకాయలు వేసుకోవడం జరిగింది. అలాగే పొదిలో చూస్తే ఒక ఇంట్లో ఫ్రిడ్జ్, ఇన్వర్టర్, బ్యాటరీ అవన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. తాళూరులో ఒక గుళ్ళో దొంగతనం, ఒక ఇంట్లో సోఫా సెట్స్, 2 ఫ్రిడ్జ్లు, ఇలా రకరకాల ఇంట్లో ఉన్నటువంటి గృహ అంటే మన వంట పాత్రలు ఇలాంటివన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే జరుగుముందు అయితే మన నర్సింగ్లో ఉన్నటువంటి గంగమ్మ తల్లి టెంపుల్స్ లో టెంపుల్ సంబంధించినటువంటి వస్తువులను కూడా దొంగతనం చేయడం, సీసీ కెమెరాస్, అలాగే డివిఆర్స్ కూడా దొంగతనం చేయడం, అలాగే చతుకుమాడ ఒకటి, అలాగే ఎంజీపూర్లో ఒక బైక్ అఫెన్స్ ఇలాగా చేయడం వలన మొత్తం ఇతని దగ్గర సుమారు ఈరోజు మనం ఒక 10 లక్షల రూపాయల వరకు సుమారు 10 లక్షల రూపాయల సొత్తును రికవరీ చేయడం జరిగింది. తదుపరి వీరందరినీ కూడా కోర్టులో హాజరుపెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇక ఈ కేసును అంటే మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం కానీ మా పై అధికారులు కానీ గంజాయి పట్ల చాలా కఠినంగా వివరిస్తున్నారు. అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు, మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నాం. కాబట్టి దాని పట్ల కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మీకు తెలిసినట్టే సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ విధంగా గంజాయి కేసులు చేసినటువంటి నన్ను, మా ఎస్ఐ గారిని, మా తోటి సరసర సిబ్బందిని, సిసిఎస్ సిబ్బందిని అందరూ కూడా మా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.